ఏది వృధా పోకూడదు. కొంతమంది చూడండి ట్యాప్ ఇప్పేసి అలా వదిలేస్తుంటారు. పిల్లలు కూడా ఇళ్లలో ట్యాప్ ఇప్పేసి వదిలేస్తారు. మనం ఏం చెప్తాం పిల్లలకి? ట్యాంక్ నిండా ఇంకా చాలా ఉన్నాయిరా, స్విచ్ చేస్తే మోటారు మళ్ళీ ఎక్కుతాయిరా, వదిలేసుకోరా అంటావా? అంత కళ్ళు మూసిపోయి ఉంటావా? ఉండం కదా. ఏమంటాం మరి? ముందు అర్జెంటుగా ట్యాప్ బంద్ చేయి, కట్టేయి. అది మంచి పద్ధతి కాదు. ఎన్నో ప్రాంతాలలో నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు, నీళ్లు లేక ఏడుస్తున్నారు. కొన్ని వందల కిలోమీటర్లు బిందెలు పట్టుకుని ప్రయాణం చేసి చుక్క పోగు చేసుకుని ఇళ్ళకి తెచ్చుకుంటున్నారు. అలాంటి దుర్భర పరిస్థితులు సమాజంలో ఉన్నాయి. అలాంటి భయానకమైన పరిస్థితులు ఎండిపోతున్న ప్రాంతాలలో ఉన్నాయి. కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి నీరు వృధా చేయొద్దు, జాగ్రత్తగా యూజ్ చేయి అని పిల్లలకు మనం నేర్పిస్తాం. బాధ్యత కలిగిన వాళ్ళు. బాధ్యత లేని వాళ్ళు నువ్వు ఎలా చేసినా పర్లేదంటారు. పిల్లలు కూడా అలాగే తయారవుతారు. కానీ బాధ్యత కలిగిన వాడు మాత్రం పిల్లలకి చెబుతాడు, రే నాయనా ఇది తప్పురా, ఇలా చేయకూడదు, ఇన్ని నీళ్లు వృధా చేయకూడదు. ఎందుకంటే ఇది ఇంకొకరికి నువ్వు కట్టేస్తే అది ఇంకొకరికి ఏమవుతుంది? ఉపయోగపడుతుంది. సో పొదుపు చేయి, అంతే తప్ప వృధా చేయొద్దు. ఆహారం అలాగే, నీరు అలాగే, సమయం అలాగే, ధనం అలాగే, ఏదైనా అలాగే.